సో మనతో పాటు ఇంకా కీర్తి వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎంతమంది ఈరోజు కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది? ఈరోజు నియోజకవర్గం మొత్తంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి కడియం శ్రీహారికి ఉప ఎన్నికలు రావాలి, తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈరోజు రాజన్న ఆధ్వర్యంలో కేటీఆర్ గారి యొక్క సమక్షంలో మేము టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఈరోజు కప్పుకోవడానికి గల కారణం ఏంటంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహారి అయితే ఎవరైతే ఉన్నారో నీతి నిజాయితీకి నిదర్శనంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేయకుండా ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి ఒక వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు దాదాపు నియోజకవర్గం నుంచి 1000 నుంచి 1200 మంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేటీఆర్ అన్న సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ముఖ్య రీజన్ ఏంటి అంటే, నార్మల్గా ప్రతిపక్షంలో నుంచి అధికార పార్టీలోకి జాయిన్ అయ్యారు, కానీ ఇక్కడ రివర్స్ జరిగింది కదా అన్న, అధికారంలో ఉండి ప్రతిపక్షంలో జాయిన్ అయ్యారు కదా. ఈరోజు వాస్తవంగా ప్రతి ఒక్కరూ ప్రతిపక్షం నుంచి అధికార పక్షాన్ని పోతారు, కానీ ఈరోజు మేము అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ తుగ్లక్ పాలన. అంటే రేవంత్ రెడ్డి ఏవైతే సంక్షేమ ఫలాలు 420 అని చెప్పేసి ఏవైతే చెప్పిండో అది 420 అని చెప్పేసి ఆయనే చెప్పిండు. 420 ఫలాలను పెట్టిన మేము సంక్షేమ ఫలాలని చెప్పాడు. ఆ 420 అనేది అతనే చెప్పిండు, కానీ ప్రజలు నమ్మలేకపోయారు. అంటే ఈ 420 పేరుతో నేను ప్రజలను మోసం చేసి అబద్ధాల సంక్షేమ ఫలాలు చెప్తున్నా అని చెప్పి అతను చెప్పినప్పటికి కూడా ప్రజలు అర్థం చేసుకోక ఓటేయడం వల్ల ఈరోజు చాలా దుస్థితమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ 420 వద్దు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ టైంలో ఎట్లా ఉండబోతుంది, కడియం శ్రీహారికి ఎలాంటి దెబ్బ తలగబోతుంది అనుకోవచ్చు? ఈరోజు వాస్తవంగా కడియం శ్రీహారి తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం ఎంపీ టికెట్ కోసం అతను పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అది గులాబీ జెండా ఎగిరే ప్రాంతం, అది ఉద్యమాల కోట, ఉద్యమాలను ఎన్నో శాసించినటువంటి వ్యవస్థ. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి ఉద్యమకారుడు డాక్టర్ రాజన్న దళితుడై ఉండి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఎమ్మెల్యే అయి ఉండి కూడా రాజీనామా చేసినటువంటి చరిత్ర గన్పూర్ది. గన్పూర్ ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం.